హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఇందాక మనం లవబుల్ కోర్స్ అనేది డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు అది మనకి రేపు మనకి ఇంకా రేపు క్రెడిట్స్ వస్తాయి కాబట్టి రేపు మిగతాది డిస్కషన్ చేద్దాం. ఇంకా మనం నెక్స్ట్ ఏ టూల్ చూసుకుంటే ఇది గూగుల్ ఏఐ స్టూడియో. ఈ గూగుల్ ఏఐ స్టూడియో దేనికి యూజ్ చేస్తారంటే, ఇది గూగుల్ వాడు పర్టికులర్గా వాడికంటూ ఒకటి డిజైన్ చేసుకోవడం. ఇప్పుడు మనం వాటిని ఎలా యూజ్ చేద్దామని చేద్దాం. ఓకే, ఇక్కడ గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసినంటే మనం లాగిన్ అడగడం. లాగిన్ అది చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఉండడం. ఇక్కడ మీరు యాప్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. చార్ట్ అంటే మీరు ఎలాంటివి కావాలంటే అలాంటివి అడగచ్చు. ఇక్కడ లైవ్, ఇమేజెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఇంట్రడక్షనే ఈరోజు మీకు చెప్పేది. తర్వాత నుంచి గూగుల్ ఏఐ స్టూడియో గురించి డీటెయిల్డ్ వీడియోస్ అనేవి చేస్తాను. నార్మల్గా ఇప్పుడు ఏంటనేది ఒకసారి చూద్దాం, ఎలా యూజ్ అవుద్ది, ఎలా వర్క్ అవుద్దని. ఇక్కడ గూగుల్ ఏఐ స్టూడియో అండ్ జెమినీ ఏపీఐ స్టేటస్ ఇవన్నీ ఇప్పుడు ఆపరేషనల్ అవ్వడం. ఓకే, ఇదంతా గూగుల్ ఏఐ స్టూడియోకి సంబంధించినవి ఇచ్చేయడం. ఇప్పుడు మనం ఇంకా డాక్యుమెంటేషన్ చూసుకున్న, ఇంకా డాష్ బోర్డ్స్, ఇంకా మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి డాష్ బోర్డ్స్ అనేవి ఇంకా రావడం. ప్రాజెక్ట్స్ ఇంకా చేయలేదు కాబట్టి అది కూడా రాలేదు మనకి. ఇంకా ఏంటి, ఓకే, ప్రస్తుతానికి హోమ్లో చూసుకుంటే ఇక్కడ ఏమేమి చేయొచ్చు అది ముందు చెప్పడం. వైబ్ కోడ్ ఎనేబుల్ యాప్స్ ఇన్ బిల్డ్. మనం కొత్తగా యాప్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే చాట్ విత్ మోడల్స్ ఇన్ ది ప్లే గ్రౌండ్. మనం మోడల్స్తోని చాట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చాట్ అనే ఆప్షన్ ఉంది కదా, వాటిని యూజ్ చేసుకుని మానిటరింగ్ అండ్ మోర్ ఇన్ ది డాష్ బోర్డ్స్. మనం మానిటరింగ్ అంటే చూడొచ్చు మనం ఏం చేస్తున్నాం అనేది పర్టికులర్గా మన వీడియో చూసుకొని చేయడం. ఓకే, దీని తర్వాత ఇంకా కిందకి వెళ్తే మనం ఇక్కడ నానో బనానా ఇమేజెస్, ఇంకా జనరేటివ్ నేటివ్ స్పీచ్ విత్ జెమినీ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏం చేస్తాం, ఓకే, ఇక్కడ నానో బనానా ఇమేజ్ ఫెచ్చింగ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదైనా ఛానల్ని, ఏదైనా ఒక వెబ్సైట్ గురించి మనం వ్లాగ్స్ అనేవి చేయాలనుకుంటున్నాం, దాని మీద ఒక వెబ్సైట్ మీద ఆర్టికల్ రాయాలనుకుంటున్నాం, వాటి మీద ఇన్ఫర్మేషన్ సమ్మరీ అనేది మనం యూజ్ చేసి మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇదంతా సమ్మరీ, యూట్యూబ్ వీడియోస్ని సమ్మరైజ్ చేయడం, ఇవన్నీ చేయడం. ఇక్కడ వ్యూ ఏపీఐస్ కీస్ చూసుకుందాం. మనం ఇప్పుడు ఏపీఐ కీస్ మనం ప్రస్తుతానికి ఇంకా ఏం చేయలేదు కాబట్టి ఏపీఐ కీస్ అనేవి ఇంకా మనం ఏం రాను. ప్రాజెక్ట్స్ కూడా ఇంకా మనం చేయలేదు కాబట్టి అవి కూడా రాలేదు. సో తర్వాత మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు ఓకే, వ్యూ స్టేటస్ అది చెప్పాను కదా. ఓకే, గెట్ ఏపీఐ కీస్ చూద్దాం. ఇప్పుడు ఇది జెమినీ ఏపీఐకి డెవలపర్. ఇది పైథాన్ స్క్రిప్ట్కి సంబంధించింది, అలాగే ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించింది, అలాగే ఇక్కడ గో ఏకి సంబంధించింది, ఇంకా జావా, రెస్ట్, మిగతావి. ఓకే, ఈ కాపీస్ అనేవి వీటిని కాపీ చేసుకుంటూ మనం చేయాలనుకుంటే ఇంకా కొత్త మోడల్స్ చేయొచ్చు మనం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు మిగతాది తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.